తమ అక్షరాలతో సంగీత సరస్వతికి పదనీరాజనాలర్పించిన మహాకవి పండితులకు అంజలిగా, స్వర సుమాంజలిగా ఈటీవీ సమర్పిస్తోంది స్వరాభిషేకం. స్వరాభిషేకం కార్యక్రమాన్ని ఆదరించి విశేషంగా అభిమానిస్తున్నటువంటి సంగీత ప్రియులందరికీ వందనం, అభివందనం. ప్రముఖ సినీ గేయ రచయితల పాటలతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ వారం కవితా పయోనిధి శ్రీ దాశరథి కృష్ణమాచార్యుల వారి సినీ గీతాలు మిమ్మల్ని పలకరిస్తాయి, పరవశింపజేస్తాయి. అభ్యుదయ కవిత్వంలో అగ్నిధారలు కురిపించినటువంటి దాశరథి గారు సినిమా సాహిత్యంలో మాత్రం అమృతధారల్ని కురిపించారు. లలితమైన సాహితీ సుమాలని మనకు అందించారు. ఆ సుగంధ సుమాలను అందుకోండి, ఆ భావ పరిమళాలని ఆగ్రాణించండి, మనసారా ఆస్వాదించండి. స్వరాభిషేకం కార్యక్రమాన్ని మరి మొదలు పెడదాము. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. అచ్చం మనం చిన్నప్పుడు విన్న కథలాగానే అతి సరళంగా పాటని రాశారు దాశరథి గారు. ఆయన రచనా శైలికి ఒక మచ్చుతునక పండంటి కాపురం చిత్రంలోని అన్నదమ్ముల అనుబంధ గీతిక. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఓ పెద్దన్నయ్య మనసులోని మమతానుబంధాల్ని అలతి అలతి పదాలతో ఆవిష్కరించినటువంటి దాశరథి గారి సాహిత్యం నిజంగా అపురూపం. కోదండపాణి గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ బృందం ఆలపించినటువంటి ఆ ఆత్మీయ గీతంతో మన ముందుకొస్తున్నటువంటి ఈ బాబుకి ఆహ్వానం పలుకుదాం. బాబు, బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటి. కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటి. ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు. ఒక్క
మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు. అన్నంటే తమ్ములకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను. చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను. పిల్లలకు పెద్దలకు తల్లి వంటిది ఆ ఇల్లు, ఆమెతో స్వర్గమైనది. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ములకు జరగాలి పెళ్ళి పేరంటాలు. పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి, కలకాలం ఇలాగే కలిసి ఉండాలి. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. కలతలు లేని నలుగురు కలిసి సాధించారు పండంటి కాపురం. చాలా బాగా పాడారు బాబు. నాకు అలాగే ఒక గంపెడు తమ్ముళ్ళు ఉండుంటే ఈ పాట పాడాలని కోరుకుండేది. చాలా ఇష్టమైన పాట. అన్ఫార్చునేట్ నేనే ఆఖరి పిల్లోడిని. అంటే ఈ ప్లేబ్యాక్ సింగింగ్లో వచ్చేటువంటి ఆ తర్వాత మేల్ సింగర్స్ అందరూ మీ తమ్ముళ్ళు కాదా అని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుందామని కోరిక ఉంటుంది. తర్వాత ఆస్తిలో వాట అడిగితే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ మను గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్. బుద్ధిమంతుడు చిత్రం కోసం ఒక కృష్ణ గీతాన్ని రాయమన్నారంట. అంతే. రాసక్రీడలో తేలే వేళ, రాధను లాలించే వేళ, నన్ను పాలింపగా నడిచి వచ్చితివా అంటూ పల్లవిని అందుకున్నారంట దాశరథి గారు. సాకితో పాటు పల్లవిని విన్న బాపు గారు, రమణ గారు ముగ్ధులైపోయి తమ చేతుల్ని ముకుళించారట. అది దాశరథి గారి సాహిత్యం అంటే. మహదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు ఆలపించినటువంటి ఆ భక్తి గీతాన్ని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కారుణ్యని. వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ, రాసకేళిలో తేలే వేళ, రాధమ్మను లాలించే వేళ, నన్ను పాలింపగ నడచి వచ్చితివా, మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల, నన్ను పాలింపగ నడచి వచ్చితివా, మురళాలింప
తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా అరచెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మా అరజారిన పైయదతో అదిగదిగో గోపెమ్మ ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామా పొద పొదలో ఎదలో నీ కొరకై వెదకుచుండగా నన్ను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా వంశుని చెరసాలలో ఖైదీవై పుట్టావు కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నన్ను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా ఎంత బాగా పాడావో కారుణ్య. థ్యాంక్ యూ. ఈ పాట ఎప్పుడు విన్నా నాకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే ఈ ముచ్చట్లో దీని వెనకాల ఒక కారణం ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఘంటసాల గారికి పర్సనల్గా ఎంతో ఇష్టమైన పాట ఇది. ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఈ పాట చాలా బాగా వస్తుంది, ఉంటే 10 కాలాల పాటు ఉండే పాట అని తెలిసి చాలా జాగ్రత్తగా పాడిన పాటట ఇది, ఆయన ప్రాక్టీస్ చేసి. సో ఆయనే ప్రాక్టీస్ చేసి పాడితే మరి నేను ఎంత ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందో. దీనిలో ముఖ్యంగా భావం, ఆ భక్తి భావం. ఈ మధ్య అంతా మనకి కిరాతకమైన మిగతా వికృతమైన భావనలే తప్ప భక్తి భావం అనేది ఎక్కడ లేదు కదా. సో అలాంటి నా జనరేషన్ వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే నాగేశ్వర గారి మొహం చూడాలి, ఘంటసాల గారి పాట వినాలి, అది. సో అందుకని ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ సాంగ్ ఇస్ దేర్. మీలాంటి అబ్బాయిలను చూసి చాలా మంది అబ్బాయిలు చాలా నేర్చుకోవాలి. చూద్దాంలేండి. థ్యాంక్ యూ కారుణ్య, థ్యాంక్ యూ. చిన్న చిన్న వాక్యాలలో లోతైన భావాల్ని వ్యక్తీకరించిన కవితా పయోనిధి శ్రీ దాశరథి. పూజా చిత్రంలో ఆయన రాసిన వేదనా గీతం అందుకో సాక్ష్యం. ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం, జీవితాల ఆటలోన మనమంతా పావులం అంటూ దాశరథి గారు ఆ పాటకిచ్చినటువంటి ముగింపు ఆయన భావుకతకు పరమావధి. రాజన్ నాగేంద్ర గారుల స్వరకల్పనలో బాలు గారు ఆలపించినటువంటి ఆ పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మల్లెతీగా వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. మల్లె తీగ వాడిపోగా
మరల పూలు పూయునా. నిప్పురగిలి రేగు జ్వాల నీళ్ల వలనారును. నిప్పురగిలి రేగు జ్వాల నీళ్ల వలనారును. నీళ్లలోనే జ్వాల రేగ మంట ఎటులా. నీళ్లలోనే జ్వాలరేగ మంట ఎటులారును. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా. మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా. పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం. జీవితాల ఆటలోనా మనమంతా పావులం. మల్లెపూలైనా వాడిపోతాయేమో కానీ ఇలాంటి పాటలు మాత్రం ఎప్పటికీ వాడిపోవు. రాముడు శబ్దభేది బాణం వేసినప్పుడు అనుకోకుండా జరిగిన ఒక ఇబ్బందికరమైన సంఘటనలో మాకేదైనా ఇబ్బంది అయితే రామా మమ్మల్ని కాపాడవా అని అడగడానికి వెళ్తాం. నువ్వే మాకు అపకారం చేస్తే ఏం చేయాలి అన్నట్టుగా అది అన్యాపదేశంగా ఇక్కడ ప్రతి చరణంలో కూడా అదే వచ్చిందనమాట. నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ల వలన ఆరును. నీళ్లలోనే జ్వాల రేగ మంట ఎటుల ఆరును. సింపుల్ థింగ్స్. కడలలోన మునుగు వేళ పడవ మనకు తోడురా. పడవ సుడిన మునుగు వేళ ఎవరు మనకు తోడురా. ఆ సిచ్యువేషన్కు తగినట్టుగా ఎంత అందంగా ట్యూన్కి రాసిందండి. ఇది ట్యూన్ చేశారు ఫస్ట్ రాజన్ నాగేంద్ర గారు. ట్యూన్కి రాసింది చాలా చాలా నాకు దొరికినటువంటి వరాల్లో అందమైన పాట. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయబడ్డ పాట కూడా. ముఖ్యంగా ఈ పాటలో మాకు పెరుమాళ్ అని ఒక సాక్సోఫోన్ ప్లేయర్ ఉండేవారు. హీ వాజ్ అ బ్లైండ్ మ్యాన్. చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్. ఆ సీజన్లో అంతా కూడా వాయించింది ఆయనే. ఈ పాటకి సాక్సోఫోన్ యూజ్ చేయడం అనేటటువంటిది రాజన్ నాగేంద్ర గారి టేస్ట్ అయితే దాన్ని అంత అద్భుతంగా వాయించి పాడేవాడికి కూడా గుండె కదిలించేటటువంటి ఆర్కెస్ట్రేషన్ రాజన్ నాగేంద్ర గారి సొంతం. చాలా మంచి పాట. నేను చాలా అదృష్టవంతుని ఇలాంటి మంచి పాటలు నాకు దొరకటంలో. దాశరథి గారికి, సినిమాకు సంబంధించిన పాటకు సంబంధించిన అందరికీ మరొక పర్యాయం కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. దాశరథి గారు రాసినటువంటి తొలినాటి గీతాలు కూడా ప్రణయ గీతాలే. ఆదుర్తి గారి మంచి మనసుల చిత్రంలో ఆయన రాసినటువంటి ప్రణయ గీతం అలాంటిదే. తావి లేని పువ్వు విలువ లేనిదే, పువ్వు లేక తావి నిలువ లేదంటూ
నాయికా నాయకులు ఆలపించినటువంటి ఆ పాట దాశరథి గారి భావ కవితా సౌందర్యానికి అక్షరాకృతి. మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు, సునీత గారు. విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలలు వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలలు వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. ఓ అది నిజములే, పూములే కథావి నిలువలేదులే లేదులే. తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగా, హృదయాలు కలిసి ఉయ్యాలలుగి ఆకాశమే అందుకొనగా, పై పైకి సాగి మేఘాల దాటి కనరాని లోకాలు కనగా. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే, నీవు లేని నేను లేని లేనులే లేనులే. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే, నీవు లేని నేను లేని లేనులే లేనులే.
దాశరథి గారి సాహిత్యం లేనిదే ఈ పాట లేదులే. మీరు వాళ్ళ పాడకపోతే మాకు కూడా ఆనందం లేదులే. ఎంత బాగా చెప్పావు సుమా. అంటే ఎంతమందికి ఇష్టమైనటువంటి డ్రీమ్ సాంగ్ ఇది. ఈ డ్రీమ్ సాంగ్ని ఇక్కడ ఇంత అద్భుతమైన ఆర్కెస్ట్రాతో, ఇంత గొప్ప సెట్లో, స్వరాభిషేకం వేదిక మీద పాడుతుంటే అసలు ఆ ఆనందం వేరు. కాబట్టి ఈ వేదికని వదలలేం. ఈరోజు దాశరథి గారి పాటలు పాడుతున్నటువంటి ఈ తరుణంలో వారి కుటుంబ సభ్యులు మన నడుము ఉన్నారు. దాశరథి గారి తనయుడు వారి అబ్బాయి లక్ష్మణ్ గారికి స్వాగతం. అలాగే వారి అమ్మాయి ఇందిర గారు కూడా ఉన్నారు ఇక్కడే. ఇందిర గారు నమస్కారం అండి. కోడలు శ్రీమతి గాయత్రి గారు. దాశరథి గారి పాటల్ని మీరందరూ ఎంతగా ఎంజాయ్ చేశారో, ఎంతగా ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారో, వారు ఇప్పుడు మన మధ్యన లేకపోవచ్చు కానీ వారి పాటల్ని అలాగే ఇదిగోండి వారి గుర్తులే, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు మన మధ్య. అల్లుడు శ్రీ గౌరీ శంకర్ గారు, ఇందిర గారి అబ్బాయి అరుణ్ కిరణ్ గారు, కోడలు దీప్తి. ఒక్కసారి మీరు కూడా అందరికి కనిపించడం కోసం. లక్ష్మణ్ గారి అబ్బాయి కృష్ణ చైతన్య గారు, అలాగే అమ్మాయి మంజిరా సాహిత్య. వీళ్ళందరూ కూడాను వాళ్ళ తాతగారిలాగా వాళ్ళ నాన్నగారిలాగా మితభాషలు, మాటలు రాస్తారు కానీ మాట్లాడడం మాత్రం చాలా తక్కువ. సో అందరూ మాట్లాడమని అడిగితే లేదన్నారు. వారు మౌనంగానే వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇవాళ ఈ కార్యక్రమంలో వారి నాన్నగారి పాటలన్నింటినీ కూడాను తనివి తీరా విని ఆస్వాదిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా. అండ్ కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్న కవి శ్రీ దాశరథి వారి పాటలు పాడటం స్వరాభిషేకం వేదికలోనే సాధ్యమవుతుంది. అండ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినందుకు స్వరాభిషేకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ మను గారు. థ్యాంక్ యూ. దాశరథి గారి సాహిత్యమే కాదు, సంస్కారం కూడా చాలా ఉత్తమమైంది. ఇందుకు సంబంధించి చాలా రోజుల క్రితం నేను విన్నటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. ఘంటసాల మాస్టర్ గారి షష్ఠప్త పూర్తి సందర్భంగా 1982లో ఘంటసాల గానమాధురి అనే పేరుతో ఆకాశవాణిలో ఒక ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఆ కార్యక్రమంలో ఘంటసాల మాస్టర్ గారితో తమకున్నటువంటి అనుబంధం గురించి గేయ రచయితలు, స్వరకర్తలు, నటీనటులు అందరూ వారి అభిప్రాయాల్ని వెళ్లబుచ్చారు. ఆ క్రమంలోనే ఆ కార్యక్రమం నిర్వాహకులు హైదరాబాద్లో నివసించేటువంటి దాశరథి గారిని కలిశారు. ఓ రేడియో కార్యక్రమాన్ని సమర్పించవలసిందిగా అర్థించారు. అమితంగా ఆనందించి అంగీకరించారు దాశరథి గారు. ఓ గంటసేపు మాస్టర్ గారి గురించి మాట్లాడి తన అభిమానాన్ని వెల్లడించారు. అయితే ఆ కార్యక్రమాన్ని మామూలు టేప్ రికార్డర్లో రికార్డ్ చేశారు. ఆ విషయాన్ని తర్వాత గ్రహించినటువంటి దాశరథి గారు నిర్వాహకులకి స్వయంగా ఫోన్ చేసి, అయ్యో మామూలు టేప్ రికార్డర్లో మీరు నా ధ్వని ముద్రితం చేశారు, క్వాలిటీ బాగుండదు, మీకేం అభ్యంతరం లేకపోతే నేనే మీ స్టూడియోకి వచ్చి మళ్ళీ రికార్డింగ్ చేస్తాను అని చెప్పారంట. అది దాశరథి గారి సంస్కారం, ఘంటసాల మాస్టర్ గారి పైన వారికి ఉండేటువంటి అభిమానం. ఆ కార్యక్రమంలో ఘంటసాల మాస్టర్ గారు హుషారుగా పాడినటువంటి రంగేళి రాజా చిత్రంలో దాశరథి గారు రాసిన ఒక పాటని కూడా ప్రసారం చేశారంట. మాస్టర్ గారు స్వీయ సంగీతంలో ఆలపించినటువంటి ఆ పాటని ఇప్పుడు ఆలపించడానికి వేదిక మీదకు ఆహ్వానిద్దాము శ్రీరామచంద్రాని. ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు, ఇలాంటి హాయి ఇంకా లేనే లేదు. చలాకి చిన్నది భలేగా ఉన్నది, హుషారు చూపుతున్నది, మజాలు చేయమన్నది. కుర్రదాని బుగ్గలు, గులాబీ మొగ్గలు, అందమైన నవ్వులు, అవాయి జువ్వలు, ఎవరి గుండెలోకి దూకునో ఊరించి ఊగించి ఊరించి ఊగించి తీరని మోహాల తేరించును. ఓహో, ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు, ఇలాంటి హాయి ఇంకా లేనే లేదు.
చలాకి చిన్నది భలేగా ఉన్నది హుషారు చూపుతున్నది మజాలు చేయమన్నది ఆహా పొంగి పొరలు వయసుతో భుజాలు కలుపుకో నిన్ను కోరు మనసుతో నిజాలు తెలుసుకో మధువులోనే మహిమ ఉన్నది ఓ కైపుంటే వలపుంటే కైపుంటే వలపుంటే లేనిది ఏమీ లేది లోకంలో ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు ఇలాంటి హాయి ఇంకా లేనే లేదు చలాకి చిన్నది భలేగా ఉన్నది హుషారు చూపుతున్నది మజాలు చేయమన్నది ఇలాంటి హాయి నిజంగానే మళ్ళీ రానే రాదు. పాట కన్నా మత్తు వేరే లేనే లేదు. గాలిబ్ గారి గీతాలని తెలుగులోకి అనువదించి దాశరథి గారు అక్కినేని గారికి అంకితం ఇచ్చారు. ఈ పాట పైన స్పష్టంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆ మాడ్యులేషన్ అంతా కూడా యూజువలీ ఘంటసాల గారి పాటలు అంటే నేను ఎక్కువ విని నేర్చుకున్నవి అంటే క్లాసికల్ వేస్ ఉన్న సాంగ్స్, కానీ దిస్ వాజ్ అ డిఫరెంట్ యాంగిల్ అనమాట. సో నేర్చుకున్నప్పుడు కూడా చాలా ఐ యాక్చువల్లీ ఫెల్ట్ ఘంటసాల గారు ఏం ఫీల్ అయి పాడారు అనేది నాకు ఆ ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట నేర్చుకునేటప్పుడు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మహదేవన్ గారు ఇచ్చిన ఒకే వరుసకు విభిన్నమైన 2 సాహిత్యాలని ఆ చిత్రాలకు అందించి 50 వసంతాలకు పూర్వమే తన రచనలోని వైవిధ్యాన్ని శ్రోతలకి రుచి చూపించారు దాశరథి గారు. సుశీల గారు, ఘంటసాల మాస్టర్ గారు వేరువేరుగా పాడినటువంటి ఈ పాటల్లో ఏ పాట సాహిత్యం బాగుంటుంది అంటే దర్శకులు శేషకీర్తి, ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరే సమాధానం ఉండదు. ఆ 2 భావచిత్రాల నుండి ఘంటసాల మాస్టర్ గారు ఆలపించినటువంటి పాటతో మన ముందుకు వస్తున్నటువంటి గాయకులు శ్రీ ఎన్ఎస్ ప్రకాష్ రావు గారు. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఏసి మదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏసి మదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, ఆదమరచి రేయి హాయిగా నిదరపో, ఆదమరచి రేయి హాయిగా నిదరపో, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక.
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. పైట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి, పైట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి. పలుకైనా పలుకవా బంగారు చిలక, పలుకైనా పలుకవా బంగారు చిలక. గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. గోరొంక గూటికే చేరావు చిలక. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని స్వరాభిషేకం వేదిక మీద స్వరాభిషేకానికి మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన ఈ అదృష్టాన్ని చాలా ఆనందపడుతున్నాను ఇవాళ నేను. రియల్లీ ఆణిముత్యాలు లాంటి పాటల్ని, ఎన్నో మంచి పాటల్ని ఏరి కూర్చి వాటిని యజ్ఞంలాగా ధ్యానంతో చేస్తున్నారు. ఒక్కొక్క పాట సెలెక్షను, దాని తాలూకా అది తయారు చేయటం అన్నది చాలా కష్టం. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి సింగర్కి డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాలని ఉంటుంది. అలాగ అయ్యో ఇది మిస్ అయ్యామే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను పాడలేదే అని అటువంటి భావన లేకుండా ఇంతమంది సింగర్స్ ఇక్కడ అవకాశం ఇస్తున్నారంటే రియలీ దట్ ఈస్ గ్రేట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ సంస్థకి, తర్వాత స్వరాభిషేకం ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా బాలు గారికి. ఆయన ఒక యజ్ఞంలాగే రియల్లీ నభూతో నభవిష్యత్, ఇలా ఎవరు చేయలేరు. దిస్ ఈజ్ మై అంటే అంతరాంతరంలోంచి వచ్చినటువంటి మాట. అదేంటంటే ఇంకెవరూ చేయలేరు. ఎన్ని పాటలు ఆయనకున్న దీనిలో ఎంత ఇవాళ కూడా అద్భుతంగా ఎంత బాగా మహాప్రస్థానం పాడారు. ఆయనకి ఆ రేంజ్ ఎంత బాగా ఇది చేశారు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. బాలు సార్ నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మూగ మనసులో చిత్రంలో చాలా పాటల్ని ఆత్రేయ గారికి ఇచ్చి, ఒక పాటని కొసరాజు గారికి ఇచ్చి, మిగిలిన ఒకే ఒక పాటని దాశరథి గారికి ఎందుకు ఇచ్చారట ఆదుర్తి సుబ్బారావు గారు? ఎందుకంటే ఆ ఒక్క పాటతో గోదావరి గట్టు పరవశించేలాగా ఆ పాటని దాశరథి గారు రాస్తారు కాబట్టి, ఇచ్చారు కాబట్టి. ఆ పాటని ఆబాల గోపాలం విని తెగ మెచ్చారు కాబట్టి. పిసరంతైన పిట్ట మనసులో దాగున్నటువంటి ప్రపంచాన్ని ఇడమరిచి చెప్పారు దాశరథి గారు. మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట ఆయనకే నైవేద్యంగా అర్పిస్తూ, ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు కల్పన గారు. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ ఓ ఓ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? ఓ ఓ ఓ
ఎడ మరిసే ఆ ఇది ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఆ ఆ ఆ గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. స్వరాభిషేకం సెట్ ఉంది, సెట్ మీద కల్పన ఉంది, కల్పన గళం నుంచి అందమైన పాట ఉంది. బా, దాశరథి గారి ప్రభావం నా మీద ఉంది. చాలా బాగుంది కల్పన. మీరు ఎంత అందంగా తయారేసి వచ్చారు, మీరు అంత అందంగా పాడారని మేము అనుకుంటున్నాం. మీకేంటి ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ లేదు? సాటిస్ఫాక్షన్ కాదు, కొంచెం బరువుగా ఉంది. అర్థమైంది నాకు, బరువు పాటలో కాదు మీ తలలో ఉంది అని. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో తొలి గీతాన్ని రచించిన దాశరథి గారు ఆ తర్వాత రాజేశ్వరరావు గారి స్వరకల్పనలోనే ఎక్కువ పాటల్ని రాశారు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒక మధుర గీతం ఆత్మీయులు చిత్రంలో బాలు గారు సుశీలమ్మ గారు పాడిన ఒక యుగళ గీతం. ఈ పాటలోనూ దాశరథి గారు అతి లలితమైనటువంటి పదాలనే ప్రయోగించారు, సున్నితమైనటువంటి భావాల్ని వ్యక్తీకరించారు. అది దాశరథి గారి రచనా శైలంటే. ఆ మధుర గీతంతో మన ముందుకు వస్తున్నారు శ్రీరామచంద్ర గారు అండ్ మాళవిక. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను, నిన్ను నే చేరుకున్నాను. చూపుల శృంగారములికించినావు, చూపుల శృంగారములికించినావు, మాటల మధువెంతో చిలికించినావు. వాడని అందాల వీడని బంధాల తోడుగా నిలిచేవులే, చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేరు నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను.
తీయని సరసాల తీరని సరదాల హాయిగా తేలేములే. ఇన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను, నిన్ను నే చేరుకున్నాను. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. ఆ మంచి చిరునవ్వుల పాట, చిరునవ్వులతో పాడిన మీ ఇద్దరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. పద్మశ్రీ వారి సమ్మోహనాస్త్రం అన్న వాల్ పోస్టర్తో ఇప్పటికీ విడుదలైన ప్రతి చోట ప్రేక్షకుల్ని అలరించే ప్రేమ కథా చిత్రం ప్రేమించి చూడు. ఈ చిత్రం స్వరకర్త మాస్టర్ వేణు గారు స్వతంత్రంగా స్వరపరిచినటువంటి బాణీకి ఒక అమలిన శృంగార గీతాన్ని రాశారు దాశరథి గారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు కాదలిక నేరమిల్లే అన్న తమిళ చిత్రానికి వాడినటువంటి బాణీనే తీసుకోమని దర్శకులు పుల్లయ్య గారు పట్టుబట్టిన ససేమిరా అన్న వేణు గారు మరీ పట్టుబట్టి ఈ పాటను చేశారంట. ఇక దాశరథి గారి సాహిత్యం గురించి ఏం చెప్పమంటారు? తన పదరచనతో వేణుగారి వలజీ రాగానికి పులుగు జవ్వాజులు అద్దారట. పిబి శ్రీనివాస్ గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయనీ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత గారు. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చిలి. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చిలి. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరి వాడా నీదే ఈ చెలి. చూపులతోనే మురిపిల్చేవు, చూపులతోనే మురిపిల్చేవు, ఆశలతోనే మరిపిల్చేవు, ఆశలతోనే మరిపిల్చేవు. చెలిమీదేనా మాటలతో సరేనా, చెలిమీదేనా మాటలతో సరేనా. పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చెలి. నా మనసేమో పదమని సరి సరి, మరి అదేమో తగదని పదే పదే. మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని, మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని. వాదాలెందుకులే అవునని నా కాదని నా ఏమని నా నాదాని విధి. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరి వాడా నీదే ఈ
ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి ఆహాహా వెన్నెలరే ఏమో కానీ మీ పాట మాత్రం మా మనసుకి చాలా హాయి సార్. సునీత చాలా బాగా పాడారు మీరు, చాలా. అండ్ బాలు గారు, నా జీవితంలో మొట్టమొదటిసారి అటెండ్ అయిన రికార్డింగ్ అండి ఈ పాట. ఇది పిబి శ్రీనివాస్ గారు పాడిందండి. ఆయన పాడిన పాట. నాకు పాట అంటే ఇష్టం, ఆయన మీద మర్యాద. పాట చాలా గొప్ప పాట. నేను అవకాశాల కోసమని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు శని ఆదివారాల్లో, ముఖ్యంగా శనివారం మాస్టర్ వేణు గారి ఇంటికి వెళ్ళేవాడిని. ఈ సినిమాలో కనీసం ఎక్కడన్నా కోరస్లోనన్నా ఒక లైన్ పాడిస్తారేమో అని నాకు కోరిక. ఆయన పాపం ప్రయత్నించాడు కానీ కుదరలేదు. రికార్డింగ్ జరుగుతుంది వస్తావంటే, నేను అంతవరకు రికార్డింగ్ థియేటర్ ఎలా ఉంటుందో కూడా చూసిన వాడిని కాదు. ఐ స్టిల్ రిమెంబర్, అప్పుడు కూడా తిరుపతికి వెళ్ళి ఇలాగే గుండు కొట్టుకున్నాను. ఆయన స్టాండర్డ్ కారులో తీసుకెళ్లారనమాట. శారదా స్టూడియోలో జరిగింది. ఓ మూల కూర్చోడానికి కూడా చూడలేదు, నుంచొని ఈ రికార్డింగ్ అంతా చూశాను. హౌ లైవ్గా రికార్డింగ్ ఎలా జరుగుతుంది అన్నది మొట్టమొదటిసారి. ఆ పాట 4 టేకులకు ఓకే అయింది, నాకు పాట వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ శంకర్ గారి దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాను. ఆయన మెడ్రాస్లో ఉంటే ఆయనకి ఈ పాట అంతా బ్యాక్గ్రౌండ్తో సహా పాడి వినిపించాను. ఆయన ఇలా చూశారు, అరే ఏం రా గట్లా మ్యూజిక్ అంతా కూడా పాడేస్తున్నావు నువ్వు అన్నాడు ఆయన. నాకు ఆ పాట బాగా వచ్చేసింది అని. ఆయన వెంటనే ఆయన చేస్తున్న సినిమాలో అవకాశం కోసం ఆయన ట్రై చేశాడు. నా టైం అప్పుడు బాగాలేదు, బహుశా చాలా బాగుందేమో, కోదండపాణి గారే నాకు అవకాశం ఇవ్వాలి అని ఆ హస్తవాసి. బట్ దిస్ ఈస్ ఏ రికార్డ్ ఈజ్ ఫస్ట్ జీవితంలో మొట్టమొదటిసారి లైవ్గా రికార్డింగ్ చూసిన పాట ఇది. దాశరథి గారు కూడా ఆ రోజు రికార్డింగ్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అందరికంటే లేట్గా వచ్చింది పిబి శ్రీనివాస్ గారు రికార్డింగ్కు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు వర్జ్యం అన్నీ చూసుకుని వస్తారు. ఆ రోజు ఎదుగో 9-10 రాహుకాలం ఉన్నట్టుంది, 11 గంటలకు వచ్చారనమాట ఆయన. మ్యూజిషియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలో అన్ని పాటలు కూడా మిగతావి విశ్వనాథన్ గారు చేసినవి అలాగే ఉంచేశారు. ఇది ఒక్కటే వేణు గారు చేసింది. ఆ పాట కూడా అదే చేయాలి అని పుల్లయ్య గారు చాలా పట్టుపట్టారు. కానీ వేణుగారు, నాన్న ఒక్క పాటను నేను చేసింది లేకపోతే ఎట్లా సినిమాలో అని అంత అందమైన పాట చేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆత్రేయ గారి ఆహ్వానంతో తొలి సినిమా పాట రాయడానికి చెన్నై చేరిన దాశరథి గారికి 2వ అవకాశం వచ్చింది అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు చిత్రంతో. ప్రతి విషయాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసేటువంటి దుగ్గిపాటి మధుసూదన్ రావు గారు ఒక పాట సందర్భం చెప్పి కాస్త కొత్తగా రాయండి అని చెప్పారంట దాశరథి గారితో. అసలే సినిమా ప్రపంచం కొత్త, ఎన్ని పల్లవులు రాసినా దుక్కిపాటి వారికి నచ్చడం లేదు. ఆయనకి నచ్చేలాగా పల్లవి రాయడానికి ఒక 20 రోజులు పట్టిందంట దాశరథి గారికి. చివరికి ఆ పాటలో దుక్కిపాటి వారికి విపరీతంగా నచ్చింది అంటే పల్లవిలో పల్లవించినటువంటి ఖుషి, హుషారు, నిషా ఇలాంటి పరభాషా పదాలు. పల్లవి రాయడానికి ఇంత సమయం తీసుకున్న దాశరథి గారు సునాయాసంగా ఒక అరగంటలో చరణాల్ని పూర్తి చేసేశారంట. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు మను గారు అండ్ ప్రణవి. ఖుషిగా నవ్వుతూ చల్లాకి మాటలు రోగుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా. ఖుషిగా నవ్వుతూ చల్లాకి మాటలు రోగుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా. నింగి దాటి
చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో. ఓహో చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో. హాయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో. నీ వెళితే మరి నీవు మజనువవుతావు, నీ వెళితే మరి నీవు మజనువవుతావు. మజను నేనైతే ఉలైలా లోకమే చీకటై పోకునే. మజను నేనైతే ఉలైలా లోకమే చీకటై పోవునే. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారుగా ఉందాములే నిశా కనులవాడా. ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకుందమా నేడు. నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదు మీనాడే. ఓ ఇంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా. నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా. మేము కూడా చాలా ఖుషి అయిపోయాము. చాలా బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ ప్రణవి అన్వరు గారు. కుమారు దాశరథి గారి కుటుంబానికి ఇంత గొప్ప పాటలు వారు మనకి అందజేశారు. కాలాలు ఎన్ని మారినా కూడా పాటలు మాత్రం అలాగే డెఫినెట్గా మన మనసులో నిలిచిపోతాయి. స్వరాభిషేకం వేదికలో వారిని తలుచుకునే అవకాశం, పాడే అవకాశం నాకు ప్రణవికి దక్కినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మను గారు. థ్యాంక్ యూ సుమ గారు.